Hi friends, welcome to Murthy Masters YouTube channel. Now today we are learning the topic is let. The basic definition of verb let is to give permission or to allow something action. ఏదైనా మనం పని చేసే అవకాశం కోరేటప్పుడు లేదా అవకాశం ఇవ్వడానికి ఈ లెట్ ఆఫ్ మోడల్ వర్బ్ను ఉపయోగిస్తాము. మరోసారి చూద్దాం. ఏదైనా మనం పని చేసే అవకాశం కోరేటప్పుడు అవకాశాన్ని మనం అడుగుతున్నాం వేరే వాళ్ళని. లెట్ మీ స్పీక్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను మాట్లాడవచ్చా అనే ఒక అవకాశాన్ని కోరేటప్పుడు లేదా అవకాశం ఇవ్వడానికి లెట్ యూ స్పీక్ అంటే నువ్వు మాట్లాడు అనే ఒక అవకాశం ఇవ్వడానికి లెట్ని ఉపయోగిస్తాం. ఫార్ములా వచ్చేసి లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వచ్చేసి V1లో ఉండాలి. వర్బ్ వచ్చేసి V1లో ఉండాలి. మనం కామన్గా ఫార్ములా ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. బట్ ఇందులో లెట్ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఆబ్జెక్ట్ తర్వాత వర్బ్ V1లో ఉంటుంది ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకు తెలుసు సబ్జెక్ట్ ప్రొనౌన్సియేషన్స్ మనకి 7 ఉంటాయి. అందులో ఐ, వి, యు, దే అండ్ హీ, షీ, ఇట్. ఐ అంటే మనకు తెలుసు ఫ్రెండ్స్ నేను, వి అంటే మనము లేదా మనము, యు అంటే నీవు లేదా మీరు, దే అంటే వారు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది లేదా ఇది లేదా వస్తువును ఉపయోగించేటప్పుడు మనం ఇట్ను ఉపయోగిస్తాం. ఇందులో ఇవి సబ్జెక్ట్ ప్రొనౌన్సియేషన్స్. ఇవే మనకి ఆబ్జెక్ట్కి వచ్చేసరికి ఇలా మారుతాయి. ఐ అనేది మీగా మారుతుంది, వి వచ్చేసి అజ్, యు అనేది యూలానే ఉంటుంది, దే అనేది దెమ్లా మారుతుంది, హీ అనేది హిమ్గా మారుతుంది, షీ అనేది హర్ అవుతుంది, ఇట్ అనేది ఇట్లానే ఉంటుంది. లెట్స్ సీ ఎగ్జాంపుల్స్. లెట్ మీ స్పీక్. లెట్ మీ స్పీక్ అంటే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఏమని, అవకాశం ఇవ్వడానికి లేదా అవకాశం తీసుకోవడానికి లెట్ని ఉపయోగిస్తామని. అదేవిధంగా ఇక్కడ నేను ఏమనుకుంటున్నా, నేను అవకాశం అడుగుతున్నా. లెట్ మీ స్పీక్, నన్ను మాట్లాడనివ్వండి. నెక్స్ట్ వచ్చేసి లెట్ మీ గో, నన్ను వెళ్ళనివ్వండి. లెట్ దెమ్ ఈట్, వారిని తిననివ్వండి. లెట్ దెమ్ ప్లే, వారిని ఆడుకోనివ్వండి. లెట్ హర్ సింగ్, ఆమెను పాడనివ్వండి. లెట్ హర్ స్పీక్, ఆమెను మాట్లాడనివ్వండి. లెట్ హిమ్ కమ్, అతన్ని రమ్మనండి. లెట్ హిమ్ లెర్న్, అతడిని నేర్చుకోనివ్వండి. అదేవిధంగా ఫ్రెండ్స్ లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అనేది V1లో ఉండాలి ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్తో చూద్దాం ఒకసారి. లెట్ మీ స్పీక్ అబౌట్ దిస్ మ్యాటర్. లెట్ అనేది ఉంది, ఆబ్జెక్ట్ అనేది మీ సబ్జెక్ట్ ప్రొనౌన్సియేషన్లో ఐ అవుతుంది, ఆబ్జెక్ట్కి వచ్చేసరికి మీ అవుతుంది, వర్బ్ అనేది V1లో ఉంది, స్పీక్ అనేది ఇవన్నీ ఎక్స్ట్రా వర్డ్స్. లెట్ మీ స్పీక్ అబౌట్ దిస్ మ్యాటర్ అంటే ఈ విషయం గురించి నన్ను మాట్లాడనివ్వండి. లెట్ హర్ సింగ్, వై ఆర్ యూ స్టాపింగ్ హియర్, ఆమెను పాడనివ్వండి, మీరు ఎందుకు ఆపుతున్నారు. లెట్ హిమ్ కమ్, హీ స్టేయింగ్ హియర్, అతడిని రమ్మనండి, ఇక్కడ ఉంటాడు అని చెప్పడానికి లెట్ హిమ్ కమ్, హీ స్టేయింగ్ హియర్ అని చెప్పచ్చు. సి ఫ్రెండ్స్, మరోసారి చూద్దాం. The basic definition of verb let is to give permission or to allow something action. అనగా ఏదైనా మనం పని చేసే అవకాశం కోరేటప్పుడు లేదా అవకాశం ఇవ్వడానికి ఈ లెట్ని ఉపయోగిస్తాం. ఫార్ములా వచ్చేసి లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ V1. సబ్జెక్ట్ ప్రొనౌన్సియేషన్స్లో ఆబ్జెక్ట్లో ఐ అనేది మీగా, వి అనేది అస్గా, యు అనేది యు, దే అనేది దెమ్, హీ అనేది హిమ్, షీ అనేది హర్ అండ్ ఇట్ అనేది ఇట్గానే ఉంటుంది. లెట్స్ సీ ఎగ్జాంపుల్స్. లెట్ మీ స్పీక్ అంటే నేను పర్మిషన్ అడుగుతున్నాను, నన్ను మాట్లాడనివ్వండి. లెట్ మీ గో, నన్ను వెళ్ళనివ్వండి. లెట్ దెమ్ ఈట్, వారిని తిననివ్వండి. లెట్ దెమ్ ప్లే, వారిని ఆడుకోనివ్వండి. లెట్ హర్ సింగ్, ఆమెను పాడనివ్వండి. లెట్ హర్ స్పీక్, ఆమెను మాట్లాడనివ్వండి. లెట్ హిమ్ కమ్, అతడిని రమ్మనండి.
లెట్ హిమ్ లెర్న్, అతన్ని నేర్చుకోనివ్వండి. లెట్ మీ స్పీక్ అబౌట్ దిస్ మ్యాటర్, ఈ విషయం గురించి నన్ను మాట్లాడనివ్వండి. లెట్ హర్ సింగ్, వై ఆర్ యూ స్టాపింగ్ హర్, ఆమెను పాడనివ్వండి, మీరు ఎందుకు ఆపుతున్నారు. లెట్ హిమ్ కమ్, హీ స్టేయింగ్ హియర్, అతన్ని రమ్మనండి, ఇక్కడ ఉంటాడు. చూసారు కదా ఫ్రెండ్స్, మనం లెట్ గురించి ఇవాళ మాట్లాడుకున్నాం. లెట్ని ఏ విధంగా ఉపయోగిస్తాం, ఎలా ఉపయోగిస్తాం, ఎందుకు ఉపయోగిస్తాం, మనకి క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, మన మూర్తి మాస్టర్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మామూలుగా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన చాలామంది స్టూడెంట్స్ ఇంగ్లీష్లో మాట్లాడడానికి కొద్దిగా జంకడం, భయపడడం కానీ జరుగుతుంది. వారి గురించి ప్రత్యేకంగా ఈ ఛానల్ స్టార్ట్ చేయడం, ఆన్లైన్లో ఫ్రీగా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే ఈ ఛానల్ని ప్రమోట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కానీ, ఇంకా మీ అక్కకి కానీ, లేదా తమ్ముడికి కానీ, అన్నయ్యలకు కానీ, ఇదే మీ ఇంట్లో ఉండే పిల్లలకి మీరు ఈ విషయాన్ని చెప్పండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.